Hi and welcome to 40 Days Spoken English course. I am Jayprakash. Today I am going to explain about able to. నేను మీకు ఈరోజు ఏబుల్ టు గురించి చెప్పబోతున్నాను. ఏబుల్ టు అంటే అర్థం ఏంటంటే చేయగలను, అంటే ఒక పనిని చేయగలను అన్నప్పుడు ఏబుల్ టు వాడుతుంటాం. మరి ఏబుల్ టుకు రిప్లేస్గా కెన్ కూడా వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ గో అంటే నేను వెళ్ళగలను, ఐఎమ్ ఏబుల్ టు గో అంటే నేను వెళ్ళగలను. అంటే కెన్కు ఏబుల్ టుకు తేడా ఏంటంటే కెన్ అనేది కేవలం ప్రజెంట్ టెన్స్లో మాత్రమే వాడతాం. ఏబుల్ టు అనేటువంటిది ప్రజెంట్ టెన్స్లో, పాస్ట్ టెన్స్లో, ఫ్యూచర్ టెన్స్లో వాడుతుంటాం. స్ట్రక్చర్ తీసుకున్నట్లయితే సబ్జెక్ట్ ప్లస్ ఏబుల్ టు ప్లస్ మెయిన్ వర్బ్ ఫస్ట్ ఫామ్లో ఉంటుంది ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ఐతో స్టార్ట్ అయిందంటే ఖచ్చితంగా యామ్ వస్తుంది. అలా కాకుండా సబ్జెక్టు హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ, సింగులర్ ఫామ్ ఏకవచనం కానీ వచ్చినప్పుడు ఇది వస్తుంది. అలా కాకుండా సబ్జెక్టు ప్లూరల్గా వీ కానీ, యూ కానీ, దే కానీ ప్లూరల్గా వచ్చినప్పుడు ఆర్ వస్తుంది. ఐ ఆమ్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడగలను లేదా నేను ఇంగ్లీష్ మాట్లాడగలిగే స్థితిలో ఉన్నాను అని అర్థం. వీఆర్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్, మేము ఇంగ్లీష్ మాట్లాడగలం లేదా మేము ఇంగ్లీష్ మాట్లాడగలిగే స్థితిలో ఉన్నాం. యు ఆర్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ మాట్లాడగలరు. దే ఆర్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్, వారు ఇంగ్లీష్ మాట్లాడగలరు. రాము అండ్ రమేష్ ఆర్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్, రాము మరియు రమేష్ ఇంగ్లీష్ మాట్లాడగలరు లేదా వారిద్దరు ఇంగ్లీష్లో మాట్లాడగలిగే స్థితిలో ఉన్నారు అని అర్థం. హీ ఈజ్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్, అతడు ఇంగ్లీష్ మాట్లాడగలడు లేదా అతడు ఇంగ్లీష్ మాట్లాడగలిగే స్థితిలో ఉన్నాడు. షీ ఈజ్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్, ఆమె ఇంగ్లీష్ మాట్లాడగలదు. ఇట్ ఈజ్ ఏబుల్ టు వర్క్ నౌ, అది ఇప్పుడు పనిచేయగలిగే స్థితిలో ఉంది. గీత ఈజ్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్, గీత ఇంగ్లీష్ మాట్లాడగలదు. సెంటెన్స్ నెగటివ్లో చూసినట్లయితే ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడలేను లేదా నేను ఇంగ్లీష్ మాట్లాడగలిగే స్థితిలో లేను అని అర్థం. ఇదే సెంటెన్స్ను మరోలా కూడా చెప్పుకోవచ్చు. ఎట్లా? ఐఎమ్ అనేబుల్ టు స్పీక్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడగలిగే స్థితిలో లేను. వీఆర్ నాట్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్, మేము ఇంగ్లీష్ మాట్లాడలేము. హీ ఈజ్ నాట్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్, అతడు ఇంగ్లీష్ మాట్లాడలేడు. షీ ఈజ్ నాట్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్, ఆమె ఇంగ్లీష్ మాట్లాడలేదు. ఇట్ ఈజ్ నాట్ ఏబుల్ టు వర్క్ నౌ, అది ఇప్పుడు పని చేయగలిగే స్థితిలో లేదు. యు ఆర్ నాట్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ మాట్లాడలేరు. దే ఆర్ నాట్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్, వారు ఇంగ్లీష్ మాట్లాడగలిగే స్థితిలో లేరు. పల్లవి ఈజ్ నాట్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్, పల్లవి ఇంగ్లీష్ మాట్లాడగలిగే స్థితిలో లేదు. అంటే అర్థం ఏంటి? పల్లవి ఇంగ్లీష్ మాట్లాడలేదు అన్నట్టు. ఏబుల్ టుకు సంబంధించి క్వశ్చన్స్ కనుక చూసినట్లయితే ఫస్ట్ చూడండి, ఐఎమ్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడగలను లేదా నేను ఇంగ్లీష్ మాట్లాడగలిగే స్థితిలో ఉన్నాను. దీన్ని క్వశ్చన్గా మార్చాలంటే ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏముంది? యామ్ ఉంది. యామ్ ఫస్ట్ రాసి సబ్జెక్ట్ తర్వాత రాస్తే క్వశ్చన్ అవుతుంది. యామ్ ఐ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడగలిగే స్థితిలో ఉన్నానా, నేను ఇంగ్లీష్ మాట్లాడగలనా, అట్లా. ఆర్ వీ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్, మేము ఇంగ్లీష్ మాట్లాడగలమా. ఈజ్ హీ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్, అతడు ఇంగ్లీష్ మాట్లాడగలడా. ఈజ్ షీ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్, ఆమె ఇంగ్లీష్ మాట్లాడగలదా. ఈజ్ ఇట్ ఏబుల్ టు వర్క్ నౌ, అది ఇప్పుడు పని చేయగలిగే స్థితిలో ఉందా, అంటే అది పని చేయగలదా ఇప్పుడు. ఆర్ యూ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ నౌ, మీరు ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడగలరా. ఆర్ దే ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్, వారు ఇంగ్లీష్ మాట్లాడగలరా. ఈజ్ గీత ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్, గీత ఇంగ్లీష్ మాట్లాడగలదా. వాట్ యామ్ ఐ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్, ఏంటి నేను ఇంగ్లీష్ మాట్లాడగలనా. వాట్ ఆర్ యూ ఏబుల్ టు వాక్, ఏంటి మీరు నడవగలరా. వేర్ ఆర్ యూ ఏబుల్ టు వాక్, మీరు ఎక్కడ నడవగలరు. వెన్ ఆర్ యూ ఏబుల్ టు వాక్, మీరు ఎప్పుడు నడవగలరు. హౌ ఆర్ యూ ఏబుల్ టు వాక్, మీరు ఎలా నడవగలరు. వై ఆర్ యూ నాట్ ఏబుల్ టు వాక్, మీరు ఎందుకు నడవలేకపోతున్నారు.
వై ఆర్ యూ అనేబుల్ టు వాక్, మీరెందుకు నడవలేకపోతున్నారు. ఐ వాజ్ ఏబుల్ టు పే ద ఎగ్జామ్ ఫీజ్, నేను పరీక్ష ఫీజు చెల్లించగలిగే స్థితిలో ఉంటిని అంటే గతంలో అన్నట్టు. హీ వాజ్ ఏబుల్ టు టాక్ ఎస్టర్డే, అతడు నిన్న మాట్లాడగలిగే స్థితిలో ఉండే అంటే ఇప్పుడు మాట్లాడతలేడు అన్నట్టు. షీ వాజ్ ఏబుల్ టు ఈట్ ఎస్టర్డే, ఆమె నిన్న తినగలిగే స్థితిలో ఉండే. ఇట్ వాజ్ ఏబుల్ టు వర్క్ ఎస్టర్డే, నిన్న అది పని చేయగలిగే స్థితిలో ఉండే అంటే అర్థం ఏంటి, ఇప్పుడు పని చేస్తలేదు అన్నట్టు. వీ వర్ ఏబుల్ టు మీట్ ద సీఎం, మేము సీఎంని కలవగలిగే స్థితిలో ఉంటిమి అంటే గతంలో అన్నట్టు. యు ఆర్ ఏబుల్ టు బై ఏ కార్, మీరు గతంలో కారు కొనగలిగే స్థితిలో ఉంటుంది. దే వర్ ఏబుల్ టు టిల్ ద ల్యాండ్, వారు నేలను దున్నగలిగే స్థితిలో ఉన్నారు. రమేష్ వాజ్ ఏబుల్ టు ప్లే ద చెస్, రమేష్ చెస్ ఆడగలిగే స్థితిలో ఉండే, చెస్ ఆడగలడు అన్నట్టు, ఆడగలిగే స్థితిలో ఉండేను. ఐ విల్ బి ఏబుల్ టు బై ఏ కార్, నేను భవిష్యత్తులో కారు కొనగలను. ఈ విల్ బి ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్, అతడు ఇంగ్లీషు మాట్లాడగలడు ఎప్పుడు భవిష్యత్తులో అన్నట్టు. ఐఎమ్ బీయింగ్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ నౌ, నేను ఇప్పుడు ఇంగ్లీషు మాట్లాడగలుగుతున్నాను. షీ వాజ్ ఏబుల్ టు అటెండ్ ద మీటింగ్, ఆమె మీటింగ్కు అటెండ్ అయ్యే స్థితిలో ఉన్నది అంటే ఆమె మీటింగ్కు అటెండ్ కాగలదు. షీ వాజ్ ఏబుల్ టు అటెండ్ ద మీటింగ్ అంటే ఆమె మీటింగ్కు హాజరయ్యేటువంటి స్థితిలో ఉండే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, please do subscribe and share it to your friends.